శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. పురాణాలు విందాం, వినిపిద్దాం, పిల్లలకి నేర్పిద్దాం. గోవిందా, నువ్వు పదే పదే పిల్లలకి నేర్పించాలి, పిల్లలు నేర్పించాలి అనేసి అంటున్నావు కదా. ఒక్కసారి పిల్లలకి ఎందుకు నేర్పించాలో కారణం చెప్పండి అని ఎవరైనా అంటే నేను దానికి సమాధానం చెప్తాను. గోవిందా, ఇవాళ మేము వ్యాపారం వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడనమాట. వాడికి వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, దేవుడు ఉన్నాడురా, ఆ దేవుడు మన కోసం ప్రాణాలు ఇచ్చేసాడురా, ఆ దేవుడు నిన్ను వచ్చి కాపాడుతాడురా అని చెప్పి లేనిపోనివి ఉన్నవి లేనివి బులగం చేసేసి ఆ పిల్లవాడికి చెప్పి ఎలాగైనా వాడిని కంట్రోల్ చేసుకొని తీసుకుపోయింది. ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళింది అనమాట. మరి అలాంటప్పుడు మన గుళ్ళు, బ్రహ్మాండమైన గుళ్ళు ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు గురించి కథలు కథలుగా ఉన్నాయి, ఎన్నెన్నో పురాణాల్లో ఉన్నాయి. అలాగే మనకి జ్యోతిర్లింగాల గురించి ఎంత అద్భుతంగా ఉంది, 18 శక్తిపీఠాల గురించి ఇంకా అద్భుతంగా ఉంది కదా. మరి అలాంటప్పుడు రోజుకి ఒక్కటి కాకపోయినా వారానికి ఒక్కటైనా సరే పిల్లలకి నేర్పిస్తే వాళ్ళకి కూడా మన ధర్మం పట్ల నమ్మకము, ఆసక్తి కలుగుతాయి కదా. గోవింద, కథలు, చిన్నపిల్లలకి కథలు అనేటివి చాలా ఇష్టం అనమాట. అప్పుడెప్పుడో సో ఆన్ అప్పుడు ముసలి వాళ్ళంట కూర్చొని చక్కగా పిల్లలకి అమ్మమ్మలు, తాతయ్యలు కథలు చెప్పేవాళ్ళు అనేసి అంట. మరి అలాంటప్పుడు మాకైతే చెప్పలేదు అనుకోండి, మా అమ్మమ్మ అయితే ఏం చెప్పలేదు. అలాగా మీరు కూడా నేర్పించవచ్చు కదా పిల్లలకి. ఒక తల్లి తండ్రి బాధ్యత ఏంటంటే పిల్లల్ని ధర్మంగా పెంచడం. ఇది అన్నిటికన్నా గొప్ప బాధ్యత. ఎంత కాడికి చదువే కాదు, చదువు కన్నా సంస్కారం. తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి కష్టపడి బిడ్డని చదివించి వాడిని గొప్ప స్థాయిలో కూర్చోబెట్టి వాడిని ఎటకపోయి అమెరికాలో ఉద్యోగంలో చేర్పించాడు. ఇప్పుడు ఆ తండ్రి కూర్చోలేకున్నాడు, లేకున్నాడు, నానా బాధలు పడుతున్నారు. తల్లి బాధపడుతుంది, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వీసా లేదు అని, అది లేదు ఇది లేదు 100 సాకులు చెప్పేసి రాకుండా ఉన్నాడు. ఇంకొక బిడ్డని వాళ్ళ తండ్రి గవర్నమెంట్ బడిలో కూర్చోబెట్టి చదివించినాడు. ఆ బిడ్డకు వచ్చినంత వచ్చింది, ఏదో వ్యవసాయం చేసుకుంటున్నాడు, చిన్న కూలి పని చేసుకుంటున్నాడు, లేదా ఏదో ఉద్యోగమే చేసుకుంటున్నాడు అనుకో. కానీ ఆ బిడ్డ చిన్నప్పటి నుంచి ధర్మంగా పెంచడం వలన వాళ్ళ తల్లిని తండ్రిని విడిచిపెట్టకుండా ఎంత స్థాయిలో ఉన్నా తల్లి తండ్రి గొప్పవారు అని పూజిస్తున్నారు. మరి అది ఎలా వచ్చింది గోవిందా? ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి ధర్మాన్ని నేర్పిస్తే, పిల్లలకి మనం పడే కష్టాన్ని చూపిస్తే వాళ్ళు జాగ్రత్తగా అన్నీ తెలుసుకుంటారు గోవిందా. కేవలం పురాణాల గురించే కాకుండా సంస్కారం గురించి, ధర్మం గురించి మన పిల్లలకి నేర్పించాలన్నదే మెయిన్ మన కాన్సెప్ట్ గోవిందా. వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇక శ్రీకృష్ణుడు ఎలాగైనా పట్టుకుంటానన్న యశోదమ్మ ఎట్టకేలకు పట్టుకుంది, చెవు మెలేసింది, నేరుగా తీసుకొచ్చింది, ఒక రోలు కేసు కట్టింది. రోలు కట్టడానికి కారణం కూడా నిన్న మనం చెప్పుకున్నాం కదా గోవిందా, మళ్ళీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రోలుకి కట్టడానికి దారాలు తీసుకొచ్చి కడుతూ ఉంటే 2 అంగుళాలు తగ్గింది. ఆ 2 అంగుళాలు ఏంటి? 1 జీవాత్మ, 2 పరమాత్మ. ఈ జీవాత్మని ఆ పరమాత్మని కలిపి ముడేయాలంటే మనలో చాలా సాధన కావాలి. ఆ సాధన యశోదమ్మకే ఇంకా రాలేదంట, ఇక మనకే ఆడొస్తుందంట గోవిందా. అందుకోసమని మళ్ళీ లోపలికి పోయేసి పెద్ద పెద్ద దారాలు తీసుకొచ్చింది, పెద్ద పెద్ద తాళ్ళు తీసుకొచ్చింది. ఓయమ్మో, ఇప్పుడు తాళ్ళు తీసుకొచ్చి ఎంత కాడికి కడుతుంది, మళ్ళీ బొజ్జకేసి కడుతుంది, రావట్లేదు. అప్పుడు ఆమెకు బుర్ర గొక్కొని, అదేంట్రా కృష్ణ, నువ్వు చూస్తే ఇంత బుల్లోడివా, నీ బొజ్జ చూస్తే ఇంత బుజ్జు బొజ్జ, మరి ఆ బొజ్జని నేను కట్టలేకున్నానా? ఇదేంట్రా అయ్యా, ఏమైందిరా గోవిందా? యశోదకి సగం బాధ ఏంటంటే అటు పక్క గోపికలందరూ నవ్వుతున్నారనమాట. పట్టుకోలేను అని చెప్పి ముందు నవ్వారు. పట్టుకున్నాను, మరి ఈ బొజ్జను కట్టలేకున్నానే. అదేంట్రా నన్ను చూసి అందరూ నవ్వుతున్నారా, నాకు చెమట్లు వచ్చేస్తున్నాయిరా కృష్ణ, దొరకరా కన్నయ్య అనేసి మనసులో ఎప్పుడైతే శరణాగతి చేసిందో స్వామివారు వెంటనే కరిగిపోయారనమాట. భక్త వత్సలుడు కదా, మరి కరిగిపోయి వాళ్ళ అమ్మ పడే బాధను చూడలేక వెంటనే దొరికేశాడు. అప్పుడు ఆమె ముడేసేసింది, జీవాత్మని పరమాత్మని కలిపేసింది, ఆవులో ఉన్న అహాన్ని విడిచిపెట్టిందంట. ఫస్ట్ ఏమనుకుంది, నేను మీ అమ్మని, నేనే మీ అమ్మని అనేసి నేను అనే అహం ఉనింది. ఎప్పుడైతే సర్వశరణాగతి చేసిందో, దొరకరానిందో, వెంటనే స్వామివారు దొరికిపోయారనమాట. ముడేసేసింది. వేసేసి ఇదేంటిది, నేను సర్వశరణాగతి చేయగానే ఇలా శరణ అనగానే స్వామివారు కరుణిస్తున్నారేంటి, ఇదంతా ఆ స్వామివారి మాయా లేదా ఈడు మాయా, ఏంటో అబ్బా, ఏంటో ఏదైతే ఏమైందిలే, వీడిని కట్టేశాను, ఆ చాలే నాకు అనేసి కట్టేసి, అమ్మ చాలరా అని చెప్పేసి ఆ ఊడిపోయిన ఉద్దర్యాన్ని మళ్ళీ మెడ మీద వేసుకొని ఆ చెమట్లో తుడుచుకొని చక్కగా లోపలికి వెళ్ళిపోయిందనమాట. ఇంత నాటకాలు చేసిన స్వామివారు అసలు ఎందుకు దొరికారు అనేసి అంటే, అమ్మకి అహం విడిచిపెట్టాలి, అమ్మకి జ్ఞానాన్ని ప్రసాదించాలి, అలాగే ఇంకో ఇద్దరికి మోక్షాన్ని ప్రసాదించాలన్నమాట. ఆ ఇద్దరే నలకోబరుడు, మణిగ్రీవుడు అనే ఇద్దరనమాట. వీళ్ళిద్దరూ నారదుడి శాపానికి గురయ్యి ఇలా జంట చెట్లులా పుట్టారు, జంట మధ్య చెట్లులా పుట్టారు అనగానే పరీక్షిత్కి ఒక అనుమానం వస్తుంది అనమాట. పరీక్షిత్కి ఎంత అనుమానం వచ్చిందంటే మనకు కూడా రావాలి ఇది. ఎందుకో తెలుసా గోవిందా, నారద మహర్షి ఎవరిని ఊరికే చెప్పించరు. నారద మహర్షి మాట అంటే మాట, లోక కళ్యాణకారకుడు. అటువంటి గొప్ప ఆయన అనవసరంగా ఎవరిని చెప్పించరు కదా. మరి ఏ కారణం ఉండి ఈయన్ని చెప్పించాడు? పెద్ద కారణం లేకపోతే ఆయన జంట మధ్య చెట్లుగా చెప్పించరు. చెట్టుగా పుట్టడం అంటే చాలా పెద్ద పాపం. అంటే ప్రాణం ఉంటుంది కానీ కదల్లేని ఒక జీవోత్సవంలా ఉండే ఆ చెట్టుగా జన్మించాలి అని చెప్పించాడంటే ఆ కారణం ఏమిటి అని అడగగానే అప్పుడు పరీక్షిత్ మహారాజుకి సుఖయోగి
యోగేంద్రుడు ఇలా చెప్పాడనమాట. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆనంద నృత్యం చేస్తూ ఉండగా ఈ మణిగ్రీవుడు నలకోబరుడు ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు స్వామివారి తన్మయత్వంతో వేస్తున్న నృత్యాన్ని చూసి వీళ్ళు కూడా సంతోషంతో ఆహ్లాదంతో మధ్యలో వాయించడం మొదలుపెట్టారు. డుముకు 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 అనేసి అద్భుతంగా వాయించేశారు. ఆ వాయించడానికి ఈ సహకారానికి స్వామివారు మరింత బ్రహ్మాండంగా నృత్యం చేసేశారు. అప్పుడు స్వామివారు వీళ్ళకి ఒక వరం ఇచ్చారు, మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. పైగా మీ ఇద్దరు కుబేరుడి యొక్క సంతానం, కుబేరుడి యొక్క కొడుకులు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు పేర్లకు కూడా అర్థం ఉంది గోవిందో. ఒకడు కాముకుడు అనమాట, ఇంకొకడు ఆ కామానికి సపోర్ట్ చేసేవాడు అనమాట, సహకరించేవాడు, అలాగే డబ్బు వ్యామోహం కలిగినవాడు అనేసి గర్వం కలిగినవాడు. వాళ్ళకి సర్వం కర్వం చేయడానికి నారద మహర్షి చెప్పించాడు అనమాట. గోవింద, మీకు నేను ఒక అదృష్టాన్ని వరాన్ని ప్రసాదిస్తున్నాను, ఎప్పుడైనా మీరు నా దగ్గరికి రావచ్చు, నా నృత్యాన్ని చూడొచ్చు, నాకు మధ్యలో సహకారం బ్రహ్మాండంగా ఇచ్చారు కాబట్టి మీకు నేను వరం ఇస్తున్నాను అని చెప్పగానే వాళ్ళు ఇంక చాలా సంతోషపడిపోయారు. ఎప్పుడు స్వామివారు నృత్యం చేస్తున్నా వాళ్ళు కూడా వచ్చేసి డమ్కు 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 అని వాయించేసేవారు అనమాట. దాంతో కొన్నాళ్ళకి వాళ్ళకి అందరి చుట్టుపక్కల వాళ్ళు, అబ్బా మీరు వాయించకపోతే వాళ్ళంత బ్రహ్మాండంగా చెప్తారా, వాళ్ళంత బ్రహ్మాండంగా వేస్తారా, పార్వతీ పరమేశ్వరుల నృత్యానికి కారణం మీరే అని చెప్పేసి ఒక తెల్ల కాగితం పైన పచ్చింకితో సంతకం పెట్టించేశారు, ఏదో వాళ్ళ నైన్ సొత్తైనట్టు. అప్పుడు వాళ్ళకి ఈ పొగడ్తలు వినగా వినంగా వినంగా ఏమైపోయిందంటే వాళ్ళు యక్షులు కదా, వాళ్ళకి మంచిగా అనిపించేసింది అనమాట. ఆహా మేమే గొప్ప వాళ్ళం, మేము లేకపోతే వాళ్ళకి అంత నృత్యం ఎలా వస్తుంది, దానికి కారణం మేమే అనేసి అనుకున్నారు అనమాట. దాంతో వాళ్ళకి గర్వం వచ్చేసింది. అప్పుడు కొంతమంది ఏం చెప్పారు, మద్యాన్ని కూడా సేవించారంటే ఇంకా కంఠం అద్భుతంగా ఉంటుంది, ఇంకా మంచిగా వాయించవచ్చు అని చెప్పి అనగానే వాళ్ళు పూర్తిగా తొందరగా వ్యసనాల్లో వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ముగ్గురు ఉంటారనమాట. యక్షులు, కెన్నెర్లు, కెంపురుషులని వీళ్ళు ముగ్గురు చాలా తొందరగా ఆ వ్యసనాలకి లోబడిపోతారు. అలాగే వీళ్ళు కూడాను రోజు బుడ్డి మే బుడ్డి వేసుకున్నారనమాట. అలాగే వేసులతో తిరగడం మొదలు పెట్టారు. ఇంకా స్వామివారి సేవే మర్చిపోయారు. ఇంకా డమ్ముకు డమ్ముకు లేదు, ఇంకా తిరగడమే, ఇంకా భోగాల్లో పడిపోయాడు అనమాట. అలాగే ఒకనొకప్పుడు తిరుగుతూ తిరుగుతూ రంభ లాంటి అద్భుతమైన సుందరులను తీసుకొని పోయేసి మందాకిని నదిలో గంగ పైన ఉంటుంది కదా, ఆ గంగ మందాకిని నదిలో అంటే మీకు చెప్పట్లేదమ్మా, మీరు గొప్ప వాళ్ళే, నేను అజ్ఞానిని కాబట్టి నాకు నేను చెప్పుకుంటున్నాను గోవిందా. అప్పుడు అక్కడికి వాళ్ళు దిగి వస్త్రం లేకుండా దిగి జలకాలాటలలో అంటున్నారనమాట. అది చూశారు నారద మహర్షిని చూడగానే రంభాది వాళ్ళందరూ పైకి లేసేసి నమస్కరించేశారు, వస్త్రాలు కట్టుకొని నమస్కరించేసి వెళ్ళిపోయారు. మరి వీళ్ళు మాత్రం వస్త్రాలు లేకపోయినా సరే నిన్ను చూసి మేము నమస్కరించాలా, నువ్వే అంత గొప్పడువా, మేమే అంత గొప్ప వాళ్ళం అని చెప్పేసి వాళ్ళు బాగా తల తిరిగి అంత మైకంలో బుడ్డి వేసిన మైకంలో ఇంకా వస్త్రాలు లేకుండా నదిలో, అసలు నిజానికి వస్త్రాలు లేకుండా నదిలో దిక్కూడదంట గోవింద. ఇది సుస్పష్టంగా మనకి భాగవతంలో ఉంది. మళ్ళీ మనకి కన్నయ్య కూడాను నదిలో ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు తీసుకెళ్ళిపోయారు అనేసి ఉంటుంది కదా, బట్టలు లేకుండా నదిలో స్నానం చేసినా, మూతి కడుక్కోవడానికి నదిలోకి దిగినా, ఆ పాపిష్టి వాళ్ళు దిగిన వెంటనే తర్వాత అమ్మవారు 12 గంటల వరకు, ఆ మధ్యరాత్రి 12 గంటల వరకు అక్కడే ఉండి 12 తర్వాత ఒక స్త్రీ రూపాన్ని ధరించి అక్కడి నుంచి కుకుట మహర్షి అనే ఒక మహానుభావుడు గురు భక్తుడు, ఆయన గురు సేవ చేసే ఆయన అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు నొక్కి ఈమె పాపాన్ని పోగొట్టుకుంటుంది. అటువంటప్పుడు ఆ తల్లికి ఇట్లాంటి కష్టం మనం కలిగకూడదు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో నదిలోకి బట్టలు లేకుండా స్నానం ఆచరించకూడదు. అలాగే సూర్యదేవుడు ఉన్నప్పుడు కూడా బట్టలు లేకుండా స్నానం ఆచరించకూడదు. ఈ కఠినమైన నియమాలు మనకి మంచి చేసే నియమాలు అనమాట గోవింద. అది తెలియకుండా వీళ్ళిద్దరూ నీకు నేను నమస్కరించాలా అనేసి అన్నారు. దాంతో ఆయన మీరు చేసిన తప్పు, ఈ తప్పుకు తగ్గట్టు మీరు మద్యం సేవించున్నారు, నదిలో దిగున్నారు, పైగా నాకు నమస్కరించకపోతే పోయి మీరు చేసిన పొరపాట్లకైతే మీకు శిక్ష పడాలి కదా అనేసి మీరిద్దరూ జంట మధ్య చెట్లుగా జన్మించండి అని శపించారనమాట. ఆ శాపానికి మళ్ళీ విముక్తి ఏం కావాలని వాళ్ళ గర్వం మొత్తం సర్వం కర్వం అయిపోయిన తర్వాత ఆయన కాళ్ళు పట్టుకొని వేడుకోగానే ఒకానొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు ముక్తి మార్గాన్ని చూపిస్తాడు. పాపం తొలగించుకున్న తర్వాత మీకు పుణ్యం రావడం బట్టి మీరు గొప్ప వాళ్ళు అవుతారు నాయన, గొప్ప స్థాయిలోకి వెళ్తారు నాయన అని చెప్పి స్వామివారు అలా వరం ఇచ్చారనమాట నారద మహర్షి. అదిగో వాళ్ళే ఇక్కడ శ్రీకృష్ణుడి లీలలు చూస్తూ స్వామివారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళ ఇద్దరు 2 చెట్లు మధ్యలోంచి ఈయన వెళ్ళడం రోడ్లోంచి ఆ 2 ఇట్లాగి 2 చీలిపోయాయి. స్వామివారి పాదాలు తగిలిన వెంటనే, బ్రహ్మ కడిగిన పాదాలు ఒక్కసారి వాళ్ళకి తగిలిన వెంటనే 1000 కాంతి, 1000 చంద్రుల, 1000 సూర్యుల కాంతి వచ్చి వాళ్ళలో నుంచి గొప్ప దేవతలు అయిపోయారు. వాళ్ళిద్దరూ నమస్కరించి స్వామివారిని మీ అనుగ్రహమా అని మేము బయటపడ్డాం స్వామి, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని స్వామివారిని పలు విధాలుగా స్తుతించిన తర్వాత వాళ్ళకి నమస్కరించి వెళ్ళిపోయారు. ఇక్కడ మనకు సందేహం రావాలి, స్వామివారు ఎంతో వాళ్ళకి గొప్ప పని చేశారు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళ అమ్మకట్టిన ముడి తీసి వెళ్ళొచ్చు కదా అనేసి ఆ ముడిని నారదాది మహర్షులు కూడా తీయలేరు, అంతెందుకు లక్ష్మీదేవి కూడా తీయలేదు. ఎందుకు తీయలేదు అనేటండి, అది ప్రేమ భక్తితో కలిగిన యశోదమ్మ కట్టిన ముడి. ఆ ముడిని ఆమె మాత్రమే తీయగలదు. ఈయన పడే బాధలు చూసి అయ్యో రోలికి మా ఆయన కట్టుబడిపోయాడు, నేను పోయి తీస్తాను లక్ష్మీదేవి వచ్చి తీయబోతా ఉంటే
నువ్వు తీస్తే రాదు అనేసి అంటే లేదు నేను ట్రై చేస్తానండి, సరే తీసుకో అనేసి అంటే ఎంత తీసినా రాదు. ఎందుకు రాలేదు అంటే అది యశోదమ్మ కట్టిన ప్రేమ పాశం గోవిందా. భక్తితో ప్రేమతో ఈశ్వరుని చాలా తొందరగా పట్టుకోవచ్చు గోవిందా. అందుకు సాక్ష్యాలుగా స్వామివారు ఎన్నో లీలలు చూపించారు. ఓ పెద్ద సౌండ్ వచ్చేసింది. ఆ సౌండ్ వినగానే యశోదమ్మ లోపల నుంచి వచ్చేసింది, ఊరు మొత్తం వచ్చేసారు. ఏంది ఇంత సౌండ్ వచ్చేసిందని ఆ చెట్లు పడిన సౌండ్, అంత పెద్ద సౌండ్ వచ్చిందనమాట. అప్పుడు కృష్ణుని తీసుకొని గట్టిగా పట్టేసుకొని ముద్దులు పెట్టేసుకొని స్వామివారిని తలచేసుకొని నెత్తి మీద చేయి పెట్టి శిరస్సుని నారాయణుడు కాపాడు నడుముని నారాయణుడు కాపాడు, శిరస్సుని శ్రీ మహావిష్ణువు కాపాడు, అందరి దేవుళ్ళు కాపాడాలి నా బిడ్డని అని చెప్పి ముద్దులు పెట్టేసుకొని దిష్టి తీసేసి ఆవు మూత్రాన్ని ఆవు మలాన్ని తీసుకొచ్చి ఒళ్ళంతా పూసేసి అయ్యమ్మ నాన్న బాధలు పడిపోయింది అనమాట. కృష్ణుడి కోసం ముద్దులు పెట్టేసుకొని గట్టిగా కౌగులించేసుకొని అసలు ఏం జరిగిందా అనేసి అంటే అక్కడ కొంతమంది పిల్లలు బాగా చూశారు. వాళ్ళేం చెప్పారంటే మాకు తెలుసు కదా అంటారు. ఏం తెలుసురా, ఏం చూసారా అనేసి అంటే కృష్ణుడు ఇలా వచ్చాడా, రాగానే ఈ చెట్లు రెండు వెళ్ళిపోయాయా, ఆ చెట్టులో నుంచి ఇద్దరు దేవుళ్ళు వచ్చారా, స్వామివారికి దండం పెట్టారా, వాళ్ళు ఏదో సంస్కృతంలో మాట్లాడుకున్నా అంటే భాష వాళ్ళకి తెలియదు కదా, ఏదో భాషలో మాట్లాడుకొని వాళ్ళు దండం పెట్టేసి వెళ్ళారు, మేము చూసామనేసి అంటే అప్పుడు వచ్చేసి మిగతా వాళ్ళు అంటే చిన్నపిల్లల మాట ఏది వినడానికి లేదు, వీళ్ళు బుర్తకు పిల్లకాయలు కథలు అల్లేస్తుంటారు, ఏదైతే నేమమ్మ నా బిడ్డకైతే బాగుంది, నా బిడ్డ అయితే లక్షణంగా ఉంది, అది చాలే నాకు అనేసుకొని బిడ్డను తీసుకొని జై శ్రీరామ్ అని చెప్పి ఆమె వెళ్ళిపోయిందనమాట. మరిన్ని విశేషాలు బోల్డ్ అని కథలు పిల్లలకి నేర్పించడానికి ప్రత్యేకించి చెప్తున్నందుకు దయచేసి పిల్లలకి నేర్పించడానికి ప్రయత్నించండి. పిల్లలకి విభూది లేకుండా కుంకుమ లేకుండా బయటకు వెళ్ళడానికి వీల్లేదని ఒక కఠినమైన నియమం పెట్టండి. ఎట్టి పరిస్థితులు ఈ నియమాన్ని ఉల్లంఘించకూడదని చెప్పండి. వీళ్ళతో ఒక పనిష్మెంట్ ఇచ్చినా లేదా ఓ దెబ్బ కొట్టిన తప్పలేదు కన్నయ్య, మంచి మార్గంలో నడిపించడానికి ఒక దెబ్బ కొట్టినా పర్వాలేదనేసి శ్రీకృష్ణుడు పొరపాటు చేస్తే శాస్త్రం ఏం చెప్తుంది, తప్పు చేస్తే చిన్న బిడ్డల్ని గదాయించాలని యశోదమ్మే చెప్పింది కదా, మరి మనం ఎందుకని ముదిగారంగా పెంచాలి? ఏదైనా పొరపాటు చేస్తే ఓ దెబ్బ కొట్టినా తప్పలేదు గోవిందా. పురాణాలు విందాం, వినిపిద్దాం, పిల్లలకి నేర్పిద్దాం. జై శ్రీరామ్ గోవిందా. బలం గురోర్ ప్రవర్ధతాం.